వాక్యం ప్రభా అయ్యా దాసుల ద్వారా మాట్లాడావు నాయన. అయ్యా దావీదు ప్రభా, అయ్యా నేను ఎంతగా ప్రభా ఎన్ని కష్టాలు ప్రభా, అయ్యా ఎన్ని బాధలు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ నాయన దేవాలయాన్ని స్తుతించి నేను గానపరిచి ప్రభా, అయ్యా మొట్టమొదటిగా ప్రభా అయ్యా నీకు సమయం ఇచ్చారు ప్రభు, నీకు వందనాలు ప్రభా. అయ్యా అందుకే ప్రభా దావీదు ప్రభా అయ్యా అన్ని విషయాలు ఆశీర్వదించావు, నీకు వందనాలు ప్రభా. అయ్యా నీతో అంటు పట్టుకోడు ప్రభా, అయ్యా బ్రతుకులు నామా బ్రతుకులు మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా అటువంటి ఆలోచన అటువంటి తలాంతులు ప్రభా, అయ్యా నామ బ్రతుకులు మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నామ బ్రతుకులు ప్రభా ఏదైనా వేరు ప్రభా, అయ్యా ఏదైనా ఉంటే ప్రభు నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ నామలో ప్రభా అయ్యా తీసివేయండి ప్రభా, అయ్యా గొప్ప కార్యాన్ని నామలో జరిగించండి ప్రభా. అయ్యా యేసయ్య నా వల్ల మా వల్ల ప్రభా, అయ్యా నీ నామ ఘనమైన పచ్చని నా వల్ల మా వల్ల ప్రభా, అయ్యా నీ నామ ఘనపరచబడాలి ప్రభా. అయ్యా అట్టి కృపలో సంఘాన్ని మీరు నడిపించండి ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. అయ్యా మునుపటి జీవితాలు బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నిన్ను వెంబడించాలి ప్రభా, అయ్యా నీ నామాన్ని ఘనపరచబడాలి ప్రభా. అయ్యా యేసయ్యానికి వందనాలు ప్రభా. అయ్యా ప్రభా అటువంటి జీవితాలు ప్రభా, అయ్యా బిడ్డలందరికీ నీ నామం అనుగ్రహించబడాలి ప్రభా. దేవా ముఖ్యమంత్రి ప్రభా, అయ్యా నిన్ను వెతకాలి, నిన్ను వెంబడించాలి ప్రభా. అయ్యా నీ నామలో ప్రభా అయ్యా ప్రతిదీ సంతోషం అనుగ్రహించబడాలి ప్రభా. దాని కొందరు లోకంలో ఎక్కడ చూసినా సమాధానం లేదు, సంతోషం లేదు ప్రభా. అయ్యా నీలో సంతోషం, నీలో సమాధానం పైన అయ్యా పాడైపోయిన జీవితాన్ని బాగు చేయగల దేవుడు ప్రభా. అలాగే దోషులు ప్రభా అయ్యా నిలబడుతుంది ప్రభా. అయ్యా నీ వాక్కు ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా దోషులు జ్ఞానాన్ని వ్యక్తపరచమని ఆయన యేసుని జ్ఞానంతో నింపండి ప్రభా. అయ్యా మా జీవితానికి ఏ మాటలు అవసరమై ఉన్నాయి ప్రభా, మీరే మాట్లాడండి ప్రభా. అయ్యా మీరు మాట్లాడితే ప్రభా అయ్యా మా జీవితాలు ప్రభా అయ్యా కంటపడతాయి, బాగుపడతాయి ప్రభా. అయ్యా అటువంటి మాటలు ప్రభా అయ్యా నీ దాసుల ద్వారా మీరే మాట్లాడండి ప్రభా. అయ్యా వినవల ప్రతి ఒక్క మాట ప్రభా అయ్యా మా జీవితంలో ఫలవర్తంగా మీరు మార్చండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క చేదైన ఏది ప్రభా అయ్యా యేసునామములో తీసివేయవనాయన. అయ్యా మా బ్రతుకులు గొప్ప చిగురు మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా అట్టి భాగ్యాన్ని అట్టి కృపని ప్రభా అయ్యా నీ నామములో అనుగ్రహించవనాయన. దేవానికి వందనాలు, యేసునికి స్తోత్రాలు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు ప్రభా. అయ్యా లోకం వైపు చూడగా ప్రభా అయ్యా నీ వైపు చూసేవారికి ప్రభా అయ్యా మా సంఘ బిడ్డలందరినీ నామములో మార్చమని ప్రభా. అయ్యా నీ నామానికి మహిమ గంత ప్రభావం పొందుకోమని ప్రభా. అయ్యా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని త్వరగా చూడండి. సంఘము దేవుని బిడ్డలకి ఇబ్బందులు, శ్రమలు, బాధలు వస్తుంటాయి, అవునా కదా? శ్రమ లేదండి, మేము హ్యాపీగా ఉన్నామండి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు కానీ మనకు వస్తున్నటువంటి శ్రమలు, బాధలు కానీ దేనికి ఉత్పన్నమవుతుంటాయో, దేనికి అవి ఆవిర్భవిస్తూ ఉంటాయో ఒకసారి మనం నేర్చుకున్నాం. ఎవరి వలన శ్రమపరచబడుతుంటాము చూడండి. అక్కడ 11వ అధ్యాయంలో 4వ వచనం నుండి చదువుకుందాం. 9వ వచనం వరకు చదవాలి. మాంసాపేక్ష అధికముగా కనపరచుగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చినవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చెప్పలు కూడా దేవుని మాట రాయబడింది 4వ వచనంలో. ఏమని రాయబడింది? వారి మధ్యనున్న మిశ్రిత జనము. 2 రకాల జనాల వలన మనం ఆశీర్వదించబడాలన్నా, శపించబడాలన్నా, లేదా బాధపరచబడాలన్నా ఇక్కడ ఒక జనం కనబడుతున్నారు, మిశ్రిత జనము.
ఈ మిశ్రిత జనం అంటే ఎవరు? తిండిపోతి. అక్కడ ఏడు తినిసినట్టు ఐగుప్తులా కీరకాయలు, బీరకాయలు, దొండకాయలు, దోసకాయలు, కాయలు మొత్తం తినిసారా? ఏంటంటే మళ్ళీ చదువు 4వ వచనం. అమ్మా, మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా. ఏంటంటే ఏ అపేక్ష? ఎవరికి కావాలని దేవుని బిడ్డలకు కాదు, మిక్సింగ్ పీపుల్. ఎవరి మిక్సింగ్ పీపుల్ అంటే ఒక అక్కేమో ఐగుప్తు అక్క, ఈ బావేమో ఇశ్రాయేలు బావ, వదినేమో ఇశ్రాయేలు వదిన, అన్నేమో ఐగుప్తీయుడు. వీడికి పుట్టాడు గొప్ప. వీడు అటు కాదు ఇటు కాదు, వీళ్ళన్నీ తినేస్తాడు. విస్తృత జనాన్ని వీళ్ళ వలన మోషేకి దేవుడు నడిపిస్తున్నటువంటి దాంట్లో కానీ, దైవజనుడిని వెంబడించేటటువంటి పద్ధతిలో కానీ ఏ అపేక్ష? మేత. ఇక అక్కడ ఏమంటున్నాడు? ఇక్కడికి ఎందుకు వెళ్ళి వచ్చావా? అక్కడ కీరకాయలు, దొండకాయలు, బీరకాయలు మొత్తం అక్కడ తినాలనే, దెబ్బలే కాదు, అక్కడ అన్ని తినాలనే అని. ఎవరంటే పూర్తిగా దేవుడి గురించి తెలియదండి, అలాగని ఆ లోక సంబంధమైన వాటి గురించి కూడా వారికి తెలియదు, తెలుసుకోరు. వారంతా తినటం కొరకు, తాగటం కొరకు, సుఖించడం కొరకు ఒక ఇశ్రాయేలీయునికి ఒక ఐగుప్తీయురాలికి పుట్టినవాడు. అంటే ఈ మిక్సింగ్ పీపుల్ చూడండి. 21వ వచనం చదువుదాం. అదే అధ్యాయంలో 21, 22, 3 వచనాలు. నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదుతారు, వారు నెల దినములు తినుటకు, వారికి మాంసం ఇస్తానని చెప్తావు కదా. వారు బాగా అన్నాలు మానేసేసి తృప్తిగా తిన్నట్లు నేను ఎక్కడ మేకలు పోయాలి? వారి నిమిత్తం గొర్రెలు, పశువులు చంపాలా, గొర్రెలు చంపాలా, ఎద్దులు చంపాలా? ఎలా తిన్నట్లు? వారు తృప్తిగా తిన్నట్లు. అంటే టిఫిన్కి మాంసమే, మధ్యాహ్నము మాంసమే, సాయంకాలము స్నేక్స్ అది మాంసమే, మళ్ళీ రాత్రి డిన్నర్ అది మాంసమే. అంటే తృప్తిగా తిన్నట్లు మాంసం ఇస్తానని చెప్పావు కదా దేవా. మీకు గొర్రెలు కొయ్యాలా, మేకలు కొయ్యాలా? ఎలా తిన్నట్లు? 2 ముక్కలతో అడ్జస్ట్మెంట్ అయిపోయింది కాదు, ఇంకేమి సముద్రపు చేపలు సరిపోతాయా? నడవగలిగిన వాళ్ళే ఎంతమంది? 6 లక్షల మంది జనము నడవగలిగిన వాళ్ళే. ముసలా, ముడుగా, గుంట, గొర్రె ఏస్తుంది చెప్పాలి. హల్లెలూయా. తృప్తిగా తిన్నట్టు అంటే అక్కడ దేవుడు అన్నారు, చదువు యెహోవా అంటున్నారు, మోషేతో అంటున్నారు, యెహోవా బాహుబలము తక్కువైందా? ఆ మాట నెరవేరుతుందో లేదో ఏంటమ్మా? మోషే బయటకు వచ్చి యెహోవా మాటలు జనులతో చెప్పి అంతా చాలా పద్ధతి. అంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నేను మీకు మాంసం ఇస్తాను. ఊరేళ్ళు మన భాషలో ఏం కోలంటారు? అరకోలు అంటారు కదా. అంటే కేజీకి తక్కువ, అలాగే మరి చిన్నపిల్ల కూడా కాదు, 30 కేజీ అలా పడుతుంది ఊరేళ్ళు. ఆ యొక్క బరువు ఉన్నది. ఇది ఎవరికి కావాలని ఎక్కువ? ఇది మన పాయింట్. నీకు ఎక్కువ మాంసాపేక్ష ఉన్నట్లయితే మిశ్రిత జనాంగం యొక్క ఆ యొక్క ఆత్మ పనిచేస్తుంది. ఏంటి మిశ్రిత జనం అంటే అవతల
ఎరగనోడువి కాము. యువతల దేవుని బిడ్డలపై ఉపవాసం ఉండే క్యాండిడేట్లని కాదు. విస్తృత జనాలండి ఎవరండి? అవతల పూర్తిగా లోకాన్ని తెలుసుకొని లోకంలో ఉండిపోయినాడు కాదు. అందుకే సుప్రీం ప్రకటన గ్రంథంలో అంటాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నువ్వు పూర్తిగా వేడెక్కినటువంటి అభిషేకంతోనైనా ఉండు, పూర్తి నీరు గారిపోయినా పర్వాలా. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎలా ఉండకూడదు? నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే ఏం చేస్తాడు? అనవసరం కాదు, క్యాలెండర్ చెప్తారు కదా, ఆ క్యాలెండర్కి అవతల కోపం తీసిపోతుంది. అందుకే గ్రామాల్లో మనం గొడవలు అవడానికి కారణం నీ నీళ్ళు తోడుగానే నన్ను చూసే ఏటేసి ఉన్నాయా? గొడవలు వస్తున్నాయి కదా. కొన్ని సందర్భాల్లో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిపోయి నాయకులు తలకాయ దిగించినంత కూడా అయినాయి. ఒరే ఆడేళ్ళిపోతే ఈ ఊరికి ఆడైపోవడానికి సంబంధం ఏముంది అంటే ఆడి క్యాలెండర్ని చీటం నన్ను బట్టి ఊసేదని వచ్చింది. అంటే ఊదుకోవడం కొంచెం గొడవెడుతుంది. అది దేవుడు చేస్తానని చెప్పి ఇది ఎప్పటికే నువ్వు దేవుడిలోనైనా ఉండు, దేవుడు వెళ్ళారా, దేవుడిలోనైనా ఉండు, లోకంలోనైనా ఉండు. ఈ మిశ్రిత జనం తిండిపోతులు, డెకరేషన్ పీపుల్ అంటే రంగురంగులు, చిక్కులు, మెరుపులు. ఆ మధ్య ఎక్కడికో పెరిగికెళ్తే అర్థం వచ్చేస్తుండగా ఎక్కడ చూసినా ఒళ్ళు వేస్తుంది. నాకు కెమెరా మెరుస్తుంది ఎప్పుడు నాయన అమ్మగారు అంటే ఏంటి చిక్కి మెరిసిపోతుంది, ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే సిస్టర్ గారు సేవ పక్కన వచ్చారు కానీ మీకే మాకు కూడా అర్థం చూసుకుంటుంటే ఆ అర్థం కూడా చిక్కి ఏంటట ఆ సేవలో ఉండే ఎఫెక్ట్ మొత్తం వెళ్ళిపోయింది మనుషుల మీద సిరికి. ఇది ఏ టైపో తెలిసిందండి, పూర్తిగా దైవికమైన తత్వములో ఉండే మనుషులు కూడా కారు, అలాగని లోకంలో ఉండే మనుషులు కూడా కారు. రెండు రకాలు చూడండి ఇక్కడ దేవునితో అక్కడ 8వ వచనం చదువుకుందాం. 11:8 అమ్మా నీలో మీ స్వరం దూరంగా ఉంది, ఇక్కడ దగ్గరలో ఉన్నది. దాని జనులు తిరుగుచు అంటుందో తెలియదు, తిరుగుచు అంటుందో తెలియదు. దేని గురించి చెప్తున్నదంటే మన్నా నిత్యము కురుస్తుంటే ఆ మన్నా కురిపించే విధానం ఎలా ఉందో తెలిసినండి. ముందు దేవుడు అది మట్టి పట్టికుండా ఉండాలని ముందు ఏం చేసేవాడు తెలిసిన, మంచు కురిపించు. ఆ మంచు మీద మన్నాను కురిపించు. తెల్లారి సూర్యోదయం అయ్యి మంచు కరగక ముందే మన్నా ఏరుకోవాలి. మన్నా మంచు కురిసే వరకు నిదానంగా అనుకోని దగ్గరగా పెంచి ఒక టీ పెట్టుకొని కాఫీ పెట్టుకొని తాగి నిదానంగా మన్నా దగ్గరికి వెళ్దామంటే మన్నా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడండి వెలుతురు భూమి మీద పడకముందే ఉదయకాల ప్రార్థనలో దేవుని వాక్యం ఎదుగు వచ్చేటప్పటికే నిదానముగా ప్రార్థనలు ఆరికెళ్తామండి. 6 తిరుగుతుంది. లేదు 5:30కి అయిపోతుంది. ఎందుకంటే పొలాన్ని ఇచ్చేస్తున్నాడు కదా, మరి ఇంకా ముందే ముగించేస్తున్నాం అనుకుంటా. ఉదయకాల ప్రార్థన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన్నా ఎప్పుడు కురుస్తుంది? టీచర్లు అనబడిన ఎప్పుడు లెక్క చదవమంటారు? మా నాన్న 4 లేపించి టేబుల్స్, ఇంగ్లీష్ లో టేబుల్స్, తెలుగులో ఎక్కాల బుక్ తెచ్చి ముందు పెట్టి చదువు 8వ ఎక్కం, 13వ ఎక్కం చదువు, 14వ ఎక్కం చదువు అన్నాడు. ఎప్పుడు? ఇప్పుడే ఎందుకు చదవమనేవాడు నానిద్దరు లేపించి అని అనుకుంటాడండి. ఉదయకాలం చేసిన విద్య, చేసిన ప్రార్థన, చేసినటువంటి ధ్యానం అది మనకు దీవెనకరంగా ఉండిపోతాడు. నాకు ఎప్పుడో వెళ్ళి పిల్లల వయసులో చెప్పారు, ఇప్పుడు గుర్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
గమనించండి, విస్తృత జనానికి ఏమనిపిస్తుందట, ఇది దేవుని నుండి ఇచ్చినటువంటి ఆహారము అని ఫీలింగ్ వాళ్ళకి ఉండట్లా. మనకి ఏ ఫీలింగ్ ఉందండి? ఎంతకాలం తింటాం ఏమన్నా ఆమె చిరాకు వచ్చేస్తుంది. బిర్యానీ లేదు, ఫ్రైడ్ రైస్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడు తెల్లని తింటారు వినండి, చాలని వినండి. దేవుడు ఇచ్చాడురా, అదే నాకు నాకు 40 రూపాయలు ఇస్తే నోటికి తెస్తున్నాను. పెద్ద బస్తాలని మరి మనిషి అయితే పెద్ద బస్తాగా వెనకకి సీట్ పెరిగేస్తా, ముందుకు పొట్ట పెరిగేస్తా, మీద జనువులు పెరిగేస్తా. ఎందుకు? మైదా పిండే. సమోసాలు తిని తమాసాలు చూడాలి కూడా. ఇదేంటో ఇండిపోతే ఆవారం అంతా విస్తృతి జాతే. అటు కాదు, ఇటు కాదు, భక్తుడు కాదు, భక్తిహీనుడు కాదు, నీతిమంతుడు కాదు, అనీతిమంతుడు కాదు, మంగళ ఆలాక కనబడుతూ ఉన్నారు. చూడండి, 9వ నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. త్వరగా తిరిగేసి దగ్గర గట్టిగా చదువు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 1, 2, 3 3 వచనాలు చదవండి త్వరగా. మోషే గ్రంథము జనులకు చదివి వినిపించండి. చేరకూడదు. వారు అనుమానములు తీసుకుని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచింది. ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చిన విస్తృత జనము వాళ్ళకి వచ్చినటువంటి, ఎందుకంటే ఈ బిలాముని, ఎందుకంటే ఈ విస్తృత జనం ఎవరంటే అక్కడ కొన్ని పేర్లు రాయబడ్డాయి. వీళ్ళే అతను ఐగుప్తీయునికి ఇవతల ఇశ్రాయేలుకి పుట్టినటువంటి జనాంగం. వీళ్ళు దేవుని బిడ్డల్ని ఎరగక, దేవుని ప్రజల సంగతి తెలియక చెప్పించడానికి బిలాముని ఏర్పాటు చేసుకున్నా. బిలాము నోట్లో నుండి శాపానికి బదులు దేవుడు ఆశీర్వచనాలు పలికించాడు. ఈ విస్తృత జనం చూడండి, తినడానికి ఇవ్వకపోయినా శపించేస్తున్న జనాలు. సరైనటువంటి ఏర్పాట్లు లేకపోతే ఒప్పుకోవడం. అందుకే ఇక్కడ ఏం రాయబడిందట అంటే, శపించేటటువంటి తత్వం కలిగినోడు విస్తృత జనాంగము. దేవునికి స్తోత్రం. నీవు శపిస్తున్నావా? ఇంటి మీద అపేక్ష ఉందా? కట్ చేసుకోవాలి దేవుని నామంలో. ఆ కీరకాయలు, బీరకాయలు, దొండకాయలు అక్కడికి తినాలి, కానీ ఆకలి తింటావా? లేకపోతే దేనిగా తిండట. కొంతమంది మహానుభావులు గంటకు ఒకసారి తింటా ఉంటారు. చిచ్చి తినడం తప్పు కాదు, భయంకరంగా తినడం తప్పు. ఎలాగా ఎలా తినడం తప్పు? తినడం తప్పు కాదు. అలా తిన్నారు తెలుసా? నోట్లో తింటే ముక్కలే నిలబడతాయి. నోట్లో తింటే ముక్కలే నిలబడుతుందని ఆ తిండి పంగుడుకు తగిలినంతగా ఏం పెడితే మీరు గమనించలే లేదు. కొంతమంది తిని స్మరబారిపోతుంటే ఆ మెరుగు ముక్కలే వచ్చేస్తారు. అది ఇశ్రాయేలు తిండి అంటే. భక్తులు ఎవరో గేటు తీసి చెప్పారు. కాబట్టి జ్ఞానం ఉండాలి. చర్చలో ప్రతి గేట్ వేసుకున్నారు. వేస్తున్నా గట్టిగా చెప్పకుండా దేవుని నామం వేసుకోవాలి. హల్లెలూయా. మరొక మాట చేద్దాము. 78వ కీర్తన 18వ వచనం. 78. వారు తమ ఆశ కొలిది 78, 18, 19. 78, 18. ఎలాగా? ఆశ కొలిది, ఆకలి కొలిది కాదండి. అంటే కళ్ళు నిండిపోవాలి పోగా, కడుపుకి ఆకలికి కాదా. ఇద్దరు అన్నదమ్ములకి, ఇద్దరు అక్కజనులకి ఉదయం పెట్టచ్చండి. ఆడు చూడు అంత నేర్చువా, నా నేర్చుకుంటే ఇడికి ఎక్కువ మరి చెప్తాడా? చెప్తావా? అచ్చా పిచ్చికి వదిలేడుగా. అటు చూడు, అలాగే నేను తీసుకోండి, నీళ్ళు తీసుకోండి, నాన్న తీసుకోండి. తింటా ఏం తినిపోవాలా? అది అక్కడ వాక్యం ఏముందంటే,
వారి ఆశ కొలిది ఆహారము అడుగుతూ హృదయంలో దేవుడిని పూజించలా, హృదయంలో దేవుడిని పూజించలా, హృదయంలో దేవుడిని ఏం చేసుకుంటారంటే ఏం జరిగింది చదవండి. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? ఇది దేవుడి బిడ్డలు కాదండి. ఎవరట? అక్క అమెరికా, బాబు ఇండియా. ఆడు పుట్టినోడు కూడా ఉంటున్నాడు, సగం ఇంగ్లీష్ వస్తుంది, సగం తెలుగు. ఆడు తెలుగు మాట్లాడితే చెవుల్లో వస్తున్నాడు. ఎందుకు? ఇంగ్లీష్ తెలుగు బాగుంటుంది చూస్తాను యూట్యూబ్లో. చెవుడు గులుము నాడి మర్రోదు డైరెక్ట్ గా వస్తున్నా. ఎందుకంటే అలా నాశనం చేస్తారు భాషను. ఇగో ఈ అరణ్యంలో దేవుడిని శోధించే రకమే మిశ్రిత జనం. అవసరం నువ్వు ఎవరు కాదు, లోకస్తుడివి కాదు, యువతల సంఘస్తుడివి కాదు. ఇప్పుడు లోకస్తుడు సంఘస్తుడు కథలు ఉండదో చెప్పి నేను ముగిస్తా. ఇంతవరకు నువ్వు మిశ్రిత జనమే. మనకి ఏం వినిపోవాలా? నీకు ఖర్చుకున్నాను సరిపోతుంది కదా. వచ్చే పిల్లల నింపేసేసి అకౌంట్లు వేసేసి బ్యాంకులు వేసేసి బంగారం కొనేసి సరైన దొంగ చేతులు పడిపోయాను. దేవుడికి స్తోత్రం. ఆవిడ తీసుకెళ్ళిపోతారు పిల్లలకి. ఇది కాదు, నీకు ఎంత అవసరమో దేవుడిని అడుగు, అంతవరకు దేవుడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథకర్త సామెతల దగ్గర అంటాడు కదా, నాకు ఎక్కువగా కడుపు నిండి నాకు పెట్టిన తెంపుగా తినేసేసి దేవుడు ఎవడరా అంటానేమో, లేదా కరువు వచ్చేసింది అనుకో, దేవుడి వల్లనే నేను కరువులో పడిపోతాను అంటావేమో. నేను అలాగ అనకూడదని, నాకు అధిక ఐశ్వర్యమును వద్దు, కఠిన పేదరికమును వద్దు, నేను నా పిల్లలు బ్రతకడానికి ఎంతవరకు నేను బ్రతకడానికి అవసరమో అంతే నాకు ఇవ్వండి. ఈడు దేవుని బిడ్డ. అబ్రహాంకు 3 సంపద ఉంది. ఎవరికి ఉంచాడండి? తన పిల్లలకే ఉంచి. అలాగే దేవుడికి ఇచ్చాడా? కేతూర పిల్లలు పోషించాలి, ఆగర పిల్లలు పోషించాలి, సారా పిల్లలు పోషించాలి అనుకుని దేవుడిని పక్కనే తీసి యాడ మొదలెట్టాడని బతకడానికి. దేవుడి నుండి సాగు నీ ప్రయాణం. దేవుడి దగ్గర నుండి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అది నీకు ఆశీర్వాదం. ఎక్కడెక్కడ తిరిగి దేవుడి దగ్గరికి వస్తుంది రాలేవా? ఈ పని అయిపోతే, ఈ పాట అయిపోతే, ఈ వ్యవహారం అయిపోతే, ఈ వ్యాపారం అయిపోతే, నేను దేవుడి దగ్గరికి వచ్చేసి అత్యవసరం ఏం చేయాల, నోట్ల దుకాణం పెట్టడమే. ఊర్ల దుకాణం నోట్లు పెట్టడమే తప్ప మరేమన్నా పెట్టాలా? చూడండి, ఇదంతా ఎంతవరకు మిశ్రిత జనాంగం గురించి. నిబంధన ప్రజలు, వాగ్దాన సంబంధమైన నిబంధన ప్రజలు, క్రీస్తును ధరించినటువంటి వారు ఎలా ఉంటారని 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రోమపత్రిక 13వ అధ్యాయం. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. త్వరగా తీయాలి. ఎక్కడ జరుగుతున్నారు ఎవరు? త్వరగా. మనం ఎవరు ధరించుకోవాలండి? ప్రభు అయిన యేసుక్రీస్తును శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నట్టుకు మనము శరీర విషయంలో ఆలోచన చేసుకుంటే మనము మిశ్రిత జనాంగము. తర్వాత వచ్చిన మనం ఎవరిని ధరించుకోవాలట? మన హృదయంలో క్రీస్తుని ధరించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో పరిపాలన చేస్తే నువ్వు ఆత్మీయంగా ఎలాగెదగాలో దేవుడు నీలో ముందు చెబుతాడు. ఇంకొక మాటగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. ఈ మిశ్రిత జనాంగం తాలూకు సావాసం నిలబడతాడు. దుష్ట సాంగత్యం అంటే మిశ్రిత జనాంగం తాలూకు సాంగత్యం మంచి నడవడిని చెప్పేస్తాడు. నీతి ప్రవర్తన కలవాలి. మేల్కొని ఉండి పాపము చేయొద్దు. దేవుని
కూర్చున్న జ్ఞానం ఎవరో కొందరు, అందరికి ఉందా? దేవుని కూర్చున్న జ్ఞానము కొందరికి లేదు, అది కొందరికి ఉంది. మీకు సిగ్గు కలగడానికి నేను ఎలా చెప్తున్నా? ఎందుకంట కొందరికి దేవుని కూర్చున్న జ్ఞానం మరి ఏముంది? బీరకాయ, దొండకాయ, బీరకాయ చెప్పాలంటే ఆవు మాంసం, గొడ్డు మాంసం, కప్ప మాంసం, ఎలక మాంసం, వానపో మాంసం ఏది దొరికితే తినట్లేదు జనాలు. మామూలు కూడా తలకేద్ద తోట పోసి మీద బజ్జి తినేస్తాడు. ఏం చదువుతాడు చెప్పు? దేవునికి వచ్చిన జ్ఞానం కొందరు మరి ఏమంటుందండి? వినుము, త్రాగుము, చూపించము, సంపాదించుకునము, జప గొలుసు, మంద గొలుసు, నడ్డి గొలుసు, గొలుసు రెండంతా ఎన్ని గొలుసులు వేసించుకొని అదే పడ్డారు అంటారు కదా. ఇక మేనలోంది, తనలోంది, బుర్రదే. చెవులు ఎక్కడ లేకపోతే చెవులు నుంచి మీద ఒక కనెక్షన్ లేవా? నవ్వుతుంటారు మీరు. ఎల్లిల్లా మొత్తం చూడాలి మీ సంగతి. హల్లెలూయా. ఇప్పుడు సమర్పించే అప్పుడు సమర్పణ వేరు. ఎలాగుంటా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దుష్ట సాంగత్యం, మిశ్రమ చేత క్రీస్తును ధరించుకున్నటువంటి వారమా చెప్పాడు అక్కడ. అదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయానికి వెళ్ళండి, 6వ వచనం చూడండి. అక్కడ ఒక మాట ఉంది. అంత చదవకండి, అక్కడ కాదు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించితే ఈ సంగతులు మనకు దృష్టాంతము అవుతున్నాయి. మన్న ఇచ్చాడు తినొచ్చుగా, బండ నిండి నీళ్ళు ఇచ్చాడు తాగొచ్చుగా. అవునండి, సరిపోదా? మాంసం కావాలన్నాం, ఇచ్చాడా లేదా? ఎంతమందికి వండి ఉడికించి వచ్చారు? ఎంతమందికి ఇంకా రాత్రికి కూడా సిద్ధపరుచుకుని ఉన్నారు? ఇంకెంతమంది ప్లాన్? ఈరోజు ఆదివారం కనుక ఆ తెల్లకోడి, నల్ల మసాలా సాయంకాలం అయితే కదండి ఎంత తప్పని దేవుడు చెప్పట్లా. ఎలా పడితే అలా వచ్చి తెలుసుకుంటాం. అదే విస్తృత జాతి ఇక్కడ చెప్పాడు, వారు చెడ్డవాటిని ఆశించినట్లు మనమును చెడ్డవాటిని ఆశించకూడదు. మిశ్రమ జాతి ఏం ఆశించారంటే చెడ్డవాటిని ఆశించారు. మరి ప్రతిష్ఠిత జనము, నిబంధన జనమైన సంఘమిల్లారా, నువ్వు ఏం ఆశిస్తున్నావు? వాక్యము అనే ఆహారం మనిషిని పరలోకానికి తీసుకెళ్తాం. శరీర సంబంధమైన ఆహారం బహిర్భూమికి తీసుకెళ్తాం. ఆత్మ సంబంధమైన వాక్యం అనే ఆహారం పరలోకానికి తీసుకెళ్తుంది. శరీర సంబంధమైన ఆహారం మనల్ని బహిర్గతకు తీసుకెళ్తాయి. కాబట్టి ఇక్కడ ఏమంటే చెడ్డవారు చెడ్డవాటిని ఆశించినట్లు దేవుని బిడ్డలారా, నిబంధన కలిగిన, రక్త నిబంధన కలిగిన ప్రజలారా, నువ్వేం ఆశించాలో తెలిసినా మంచి వాటిని, ఆత్మ సంబంధమైన వాటిని మనం ఆశించాలి. ఎఫెసీ పత్రికలో చెప్తాడు చూడండి మాట, 4:24 వచనం ముగించుకుంటారు. ఎఫెసీ పత్రిక 4:24 నీతియు యథార్థమైన భక్తియు గలవారే నువ్వేం ధరించుకోవాలంటే దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఏ స్వభావం? మిశ్రిత జనాంగం యొక్క స్వభావమా? మనలో ఫంక్షన్ పెడితే కొంచెం చూసుకుని బాధ, సిగ్గు రెండు అని కదా తినేస్తారా? ఫుల్ మంది పెట్టేస్తారా? దాని మీద ఇంకొక ఆకు పెట్టేస్తారా? ఇంటికి కొట్టుకొచ్చింది నీ 500 బంగారం, ఈ 100 రూపాయలు, 200 ఎంత మరే 10 తిన్నావు కదా ఫ్యామిలీ అంతా. అది ఇంకోటి తింటాడుగా పాప. మా శివరాలకు అన్నారు ఉండడం, అదే పండ్లకో, పోట్లకో, వ్యాపారాలకో, వ్యవహారాలకో ఇల్లు వస్తారు. వాళ్ళకి మరి ఉంటుంది. ఎందుకో ఇప్పుడు ఈడోళ్ళు పెట్టి ఆడో నలుగురు 4 ఆకులు కొట్టి 4 ఆకులు తిని 4 ఆకులు పెట్టి
మహాభక్తులు వేరే అండి, హిందీలో ఉండకూడదు కాదు. సైలెంట్గా ఉన్నారా? పక్క నీలాంటి వాళ్ళకి మనం ఉంటారు అక్కడ. నువ్వు తిన్నది తప్పలేదు. ఇచ్చారు వెళ్ళావు, తిన్నది తిను తప్పు కదా, ఇంటికి దేహం దేనికి తిన్నట్టున్నాడు. విశ్రమించాలని కాలేదు, దేని తిన్నట్టు రాత్రిగా ఎందుకంటే లేవా వద్దా. వారు ఆశించినట్లు గాని, వారు ధరించినట్లు గాని, ఎందుకంటే ఆ లోకస్తులకి ఒక స్థిరమైన నిర్ణయం, స్థిరమైన ఆలోచన, స్థిరమైన ప్రణాళిక, స్థిరమైన విధానం ఏముండదో. పరలోకం అనగా నేను ముగ్గురే గుర్తుకొస్తారో, మోక్షం అనగా ముగ్గురే గుర్తుకొస్తారో. ఎవరా ముగ్గురు? పరలోకం మోక్షాలు ఎవరుంటారంటే దేవుళ్ళు అందరూ ఉండి ప్రాముఖ్యమైనటువంటి ఒక స్త్రీలో ముగ్గురు గుర్తుకొస్తారు వీళ్ళకి. అది కాదు ఇక్కడ మ్యాటర్. నీవు ఆరు చెడ్డవాటిని ఆశించారు మిశ్రమ జనం, నీవు చెడ్డదాన్ని ఆశించకూడదు. వారు చెడ్డది ధరించుకున్నారు, నువ్వు చెడ్డది ధరించుకోరు. చెడ్డ ధరింపు ఏంటంటే కింద నిండి పొట్టే, మీద నిండి పొట్టే, మేడకి పొట్టే, అన్ని పొట్టే. చెడ్డది ధరించుట, చెడ్డది ఆశించుట, చెడ్డ తిండి తినట. చెడ్డ తిండి అంటే నోట్లో తింటే ఇంట్లో వచ్చారు చెడ్డ తిండి. ఇది ఎవరు? మిశ్రిత జనం. మరి నువ్వెలా ఉండాలి? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతృప్తి. ఎందుకో చెప్తాను. గల్తీ పత్రికలో చెప్పాడు చూడండి, 3వ అధ్యాయం 23వ వచనం. ఎందుకు మనం అలా ఉండకూడదు ఆ మాటలు చూపించుకున్నాం. గలతీ 3:27. క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకోవాలి? ఎవరిని? క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకోవాలి. మిశ్రమ జనము చూడండి అక్కడ చెప్తాడు. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 ఈ 3 వచనం చదువుకుందాం ఒకసారి. 1వ యోహాను 2వ అధ్యాయము, 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము, సువార్తల్లో చూడకండి దొరకదు. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను అమ్మా ప్రేమించొద్దు. లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉన్నది. ఎందుకంటే లోకం ప్రేమ మిశ్రితమైన ప్రేమ, అన్ని రకాల కలగా పొలగాలతో కూడినటువంటి ప్రేమ. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుడాపము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోకములో మిశ్రమ జనాంగం వలన సైతాను, అపవాది, దురాత్మ, చెత్త జనాలు దీని వలన వచ్చినాయి. కాబట్టి నువ్వేం చేయాలి? రోమపత్రికలో చెప్తాడు 8వ అధ్యాయం 13వ వచనం, ఆత్మ చేత శరీర క్రియలను జయించిన యెడల మీరు బ్రతుకుదురు. చూడ మాట ముగిద్దాం. 8వ అధ్యాయం 13వ మాట, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల మీరు చావవలసిన వారే. ఈ శనివారం గుడికి వెళ్ళట్టే వస్త్రం నువ్వు కూడా పిచ్చి, అదే నీ భక్తే. వారైతే అంతే, మొక్కుకున్నారు కాబట్టి వెళ్తారు. మరి నీవు ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల నీవు జీవిస్తావు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉందురు. మరి నువ్వెవరు? మిశ్రమ జన్మ, నిబంధన జన్మ. దేవుని బిడ్డలారా, మిశ్రమ జనాంగమా మనము? దేవుని బిడ్డలమా? యేసు రక్తము ద్వారా కడగబడిన వారమైతే ఈ మిశ్రమ జనాంగం లాగా ఏది పడితే అది చెడ్డవి ఆశించి, చెడ్డది తిండి, చెడ్డది ధరించుకొని. చూడండి, చెడ్డవి ఆశించారు, చెడ్డ తిండి తిన్నారు,
చెడ్డది ధరించుకున్నారు. మీరెవరు? ఏ జాతి? అవతల అన్యులు గారు, అవతల దేవుణ్ణి ఎరగని వారు కారు, యువతల దేవుణ్ణి ఎరిగిన వారు కారు. మరి మీరెవరు? దేవుణ్ణి ఎరిగిన వారైతే మంచి వాటిని ఆశిస్తారు, మంచివి ధరించుకుంటారు, మంచిగా తలుస్తారు, మంచి తిండి తింటారు, మంచిగా దేవుళ్ళలో బ్రతుకుతారు. ఒకసారి మనల్ని మనం ఆలోచిద్దాం. చెడ్డ తిండి తినేవారమా? చెడ్డగా ధరింపున్నదా మనకి? చెడ్డ అయినటువంటి వస్త్రాలు. మిశ్రమ జనాంగం. చాలా మంది చర్చి కానీ భక్తులు ఎక్కడికి వెళ్ళారు, మధ్యలో కాలేజీ ఆ మిశ్రమ జాతి ఆకర్షణ అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సరే, అందరూ ప్రార్థన చేసుకున్నామా? ప్రభా కనికరించండి నాయన, సహాయం చేయండి. ఇదిగో చెడ్డవాటిని ఆశించేవారుగా ఉండకుండా, చెడ్డది ధరించుకున్నట్లుగా ఉండకుండా, చెడ్డ తిండి తినేటట్లుగా ఉండకుండా ప్రార్థన చేసుకుందామా? స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి, దేవుణ్ణి అడుగుతుండాలి. ప్రభా నేను ఏ రకమైనటువంటి బ్రతుకుతున్నాను? మిశ్రమ జనాంగముగా బ్రతుకుతున్నానా? దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నానా? అడుగు, దేవుని అడుగు, ప్రార్థన చేసుకో. చేయండి, మీ ప్రార్థన వినిపించని అంటే బయటికి. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. మిశ్రమ జనాంగముగా ఉండకూడదన్నది నీ ప్రార్థన అయి ఉండాలి. దేవుని బిడ్డలుగా ఉండడమే నాకు కావాలి ప్రభు, నేను అది కోరుకుంటున్నాను.